యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. ఎపిసోడ్ సహకారులను పంపించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం మీ కనుల ఎదుట ఉంచుకోండి. 8వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభించే ముందుగా 7వ అధ్యాయంలోని చివరి వచనాన్ని ఒక్కసారి నేను చదవాలని ఆశపడుతున్నాను. చదువుకుందాం, చూడండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అందుకు ఆయన, ఎందుకు ఆయన, అందుకు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు డిక్లరేషన్ ఇస్తూ ఉన్నటువంటి ఈ సందర్భం దేనిని బట్టి అక్కడ చోటు చేసుకుంది? గత రాత్రి మనం ఈ సందర్భం అంతా చాలా కూలంకషంగా ధ్యానం చేశాం. పాపాత్మురాలైన ఒక స్త్రీ అని పేరు పడిన ఆమె పరిశుద్ధుల గుంపులో సంబంధించిన పరిసయ్యునిగా పేరుగాంచిన ఒక వ్యక్తి. వీరిరువురిలో ఎక్కువ దేవుని ప్రేమించింది ఎవరు అనగా, ఎక్కువ పాపము క్షమించబడిన భావం కలిగిన వ్యక్తి అనేది ప్రభు తేల్చారు. లోతైన పశ్చాత్తాపం, విశ్వాసం ఆమెలో ఒక రక్షణ కార్యాన్ని జరిగించినట్లు ప్రభు సాక్ష్యం చెప్తున్నారు. నీ విశ్వాసము నిన్ను రక్షించెను అన్నారు. చూడండి, ఇక్కడ చాలా పర్యాయాలు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని మనం చూస్తాం. కానీ ఇక్కడ స్వస్థపరిచెను కాదు, రక్షించెను. ఏమిటి డిఫరెన్స్ అనగా, పాప క్షమాపణ మీద ఫోకస్ ఉంది ఈ మాటలో. అందుకనే ప్రభు దాన్ని వెంబడి మాటలు అన్నారు, సమాధానము గలవా దానివై వెళ్ళుము, సమాధానము గలదానివై వెళ్ళిపోమంటున్నాడు. సమాధానం ఎప్పుడు వస్తుంది? పీస్ ఇన్ యువర్ హార్ట్. నీ అంతరంగములో నిజమైన సమాధానం ఎప్పుడు వస్తుంది అనగా, రక్షించబడినప్పుడు వస్తుంది. రక్షించబడుట అంటే ఏమిటి? విశ్వాసము చేత రక్షించబడింది. విశ్వాసము చేత రక్షించబడటం అంటే ఏమిటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అంటున్నాడు. ఏమిటి ఆమె విశ్వాసం? ఆమె యొక్క పాపమును క్షమించు దేవుడు యేసు అని ఆమె విశ్వాసం. ఆమె యేసును దేవునిగా, రక్షకునిగా, తన పాప క్షమాపణార్థం విమోచకునిగా ఆమె విశ్వసించినది. అంతరంగములో ఆమె విశ్వసించింది, ఆమె రక్షించబడింది. చూడండి, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రక్షణలో నోటి మాటతో పనే లేదు. రక్షణ కార్యములో నీ నోటి మాటతో కాదు, నీ అంతరంగములో విశ్వసించిన దానిని బట్టి
నీ విశ్వాసమును బట్టి నీ రక్షణ. నీ అంతరంగములో నీవు అంగీకరించకుండా నీ నోటితో ఒప్పుకోలేవు. అందుకనే రోమాపత్రికలు అంటాడు, అంతరంగములో విశ్వసించి నోటితో ఒప్పుకొనిన ప్రతివాడు కూడా రక్షించబడతాడని చెప్పి పౌలు రోమాపత్రికలో రాస్తూ వచ్చాడు. దయచేసి చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా 8 కూడా చదువుతాను, చూడండి. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నీవు రక్షించబడదువు ఎప్పుడట? నీ హృదయమందు ఆయనను విశ్వసించిన ఎడల, ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించిన ఎడల, ఆయన వ్యక్తిగా ఆయనను విశ్వసించిన ఎడల, ఆయనను వ్యక్తిగత రక్షకునిగా విశ్వసించిన ఎడల రక్షణ కలుగుతుంది. సోదరుడా, సోదరి, చాలామంది నోటితో ఒప్పుకుంటారు, హృదయంలో ఒప్పుకోరు. చాలా మీటింగుల్లో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ప్రసంగం వెంబడి వందల మంది చేతులెత్తి నుంచొని యేసు మమ్మల్ని క్షమించని నోటితో చెప్తారు. హృదయంలో మాత్రం పశ్చాత్తాపం ఉండదు, పాపాన్ని విడిచిపెట్టాలని ఉండదు, పాపమును జయించే అనుభవం వారిలో ఉండదు, పరిశుద్ధాత్మని క్రియ వారిలో ఉండదు. కేవలం నోటితో ఒప్పేసుకుంటారు, హృదయంలో నమ్మకం లేకుండా. అలాంటి వాళ్ళు యేసుని వెంబడించిన వేల మంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీ అంతరంగంలో విశ్వసించకుండా ప్రభువా ప్రభువా అని పిలవటం ఎందుకు? దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈనాడు అనేక మంది తమ వ్యక్తిగత జీవితాల్లో సంఘపు సభ్యత్వాలలో, సంఘ కార్యక్రమాలలో ఐడెంటిఫై అవటానికి పోటీ పడుతున్నారు. కానీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించామా లేదా అనే విషయంలో ఆలోచన కొరవడినట్లుగా నేటి క్రైస్తవ ఆరాధనలకు హాజరవుతున్న వ్యక్తుల జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. నిస్సందేహంగా ఈ రాత్రికాలం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువాన్ని భోజనానికి పిలిచి ఖర్చు పెట్టి భోజనం పెట్టిన పరిచయుడు పరలోకానికి పోతాడా? యేసునందు నమ్మిక లేకుండా. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తునందలి విశ్వాసము మనను మన పాపముల నుండి విముక్తులనుగా చేస్తుంది. ఇక ఏ కార్యము చేత కాదు. విశ్వసించింది, రక్షించబడింది కనుక ఆరాధన చేస్తుంది. రక్షించబడిన వారే ఆరాధన చేస్తారు. రక్షించబడిన వారు చేసే నోటి మాట ఆరాధన ఉందే, అది ఎక్కడికి చేరదు, అక్కడ చూరు కింద ఉండిపోతుంది అంతే, ఆ రూఫ్ కింద ఆగిపోయేదే. రక్షణ అనుభవం లేకుండా, అనగా యేసుతో వ్యక్తిగత సంబంధం లేకుండా ఆయనకు ఏ విధంగా నీ జిహ్వాఫలమైన ఆరాధనను అర్పించగలుగుతావు? సోదరుడా, సోదరి, విశ్వాసము చేత రక్షణ వలన సమాధానము. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి నామమునందు అవునన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ దేని గుండా జరుగుతాయి తెలుసా? దేవునితో సమాధానము చేతనే అవన్నీ కూడా ప్రారంభమవుతాయి. దేవునితో సమాధాన పడినప్పుడే అవన్నీ కూడా ప్రారంభమవుతాయి. పరిశుద్ధుడైన పౌలు అందుకని అంటాడు, సమాధాన పరిచర్య మాకు దేవుడు అప్పగించాడు అన్నాడు. దేనితో? దేవునితో సమాధాన పరిచేటువంటి పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడన్నాడు. అవును, క్రీస్తు పక్షముగా దేవునితో సమాధానపడమని మేము మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము అంటున్నాడు. ఈ రాత్రికాలం మేము కూడా అదే బ్రతిమలాడుతున్నాను. యేసుక్రీస్తు నందలి విశ్వాసము చేత కలిగేటువంటి రక్షణానుభవం, పాప క్షమాపణ అనుభవం నీకు నిజమైన సమాధానమును అంతరంగంలో అనుగ్రహిస్తుంది. ఈ సమాధానము చెరపబడేది కాదు. ఈ దేవుడిచ్చిన రక్షణతో వచ్చిన ఈ సమాధానము పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు, కలవరపడేది కాదు.
ఇది నిన్ను బట్టి ఇవ్వబడింది కాదు, ఆయన్ని బట్టి ఇవ్వబడింది. ఆయనతో నీకు ఇవ్వబడిన సమాధానం ఆయన ఇచ్చేదే, నువ్వు నిర్మించుకునేది కాదు. సోదరుడా, సోదరి, కనుక ఈ గొప్ప శాంతిని ఎవ్వడు నీ నుంచి తీయలేడు. ఎవరు, ఏ మానవుడు కూడా నీ నుండి దేవుడిచ్చిన శాంతి సమాధానాలను తీసివేయలేరు. ఎంతటి పరిస్థితి అన్నా రానివ్వండి, దేవుని ఆత్మ నీ యందు సమాధానమును విస్తరింపచేయగలుగుతాడని పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలో నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం గలదానివై వెళ్ళు. యేసునందుకు వచ్చిన వారు సమాధానము లేకుండా వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ప్రతి ఆదివారం గుడికి వస్తావు, నీ హృదయంలో పశ్చాత్తాపము లేదు, నీ హృదయంలో యేసయ్య యందు విశ్వాసం లేదు, నీ హృదయంలో దేవుని ఎదుట ఒప్పుకోలు లేదు, నీ హృదయంలో సమాధానం లేకుండా వెనక్కి వెళ్ళిపోతున్న ఎన్ని ఆదివారాలు ఉన్నాయి, ఎన్ని లెంట దినాలు ఉన్నాయో ఆలోచించుకొనమని ప్రభు పేరట ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. నీ జీవితంలో దేవుడిస్తున్న అవకాశాలు, దేవుని వాక్యము నిన్ను దర్శిస్తున్న కాలమున నీవు మౌనముగా ఉన్నట్లయితే తీర్పు దినమున నీవు తప్పించుకొనలేవని పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తున్నాయి. సమాధానం కలిగి వెళ్తావా? ఈ రాత్రికాలం దేవుడిచ్చు సమాధానం మనం అనుభవించాలి అనగా ఆయన చెంతకు రావాలి. యేసు ఉన్నాడని, ఆయన క్షమాపణ దయచేస్తాడనే నమ్మకంతో ఆమె పరిసైన ఇంట యేసునందుకు వచ్చిందండి. మరి రాత్రి నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక సహవాసానికో ఒక డినామినేషన్కో లిమిటెడ్ చేయబాకండి. యేసు అందరికీ ప్రభు. ఆయన నీవే సహవాసంలోకి వెళ్ళినా ఆయన ఆరాధన చేయొచ్చు. ఈ సహవాసంలోకి వెళ్తేనే యేసున్నాడు, ఆ సహవాసంలో లేడనే దుష్ప్రచారాలు ఆపాలి. అది వాక్యానుకూలం కాదు. 8వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 1వ వచనం నుండి మనము 3వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ఇక్కడ వరకు నేను చదువుతాను, తర్వాత వివరిస్తాను. చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనబడే మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఇది చాలా గంభీరమైనటువంటి వాక్యం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్య పోషకుల స్పాన్సర్స్ పేర్లు ఇక్కడ ఉన్నాయి. మినిస్ట్రీ రోప్ హోల్డర్స్, మినిస్ట్రీ డోనర్స్ ఇక్కడ ఉన్నారు. ఎవరు వాళ్ళు? కొందరు స్త్రీలు, మరికొందరు వ్యక్తులు తమకు కలిగిన ఆస్తి చేత ప్రభు యొక్క పరిచర్యకు సహాయకులుగా నిలిచారు. ఇది అంత గొప్ప భాగ్యం. ఆనాడు డైరెక్ట్గా యేసు ప్రభు వారికి వారు ఇచ్చి, ఆయన పరిచర్యకు సహకారం ఇచ్చి వారు దీవించబడ్డారు. ఆనాడు యేసు ప్రభు వారికి డైరెక్ట్గా ఇచ్చి వారు ఎంత దీవించబడ్డారో, ఈనాడు యేసు పేరిట ఇచ్చిన వారు కూడా అంతే దీవెన. డైరెక్ట్గా యేసు ప్రభు చేతుల్లో పెట్టగలిగారు, ఆయనకు ఆహారం ఇవ్వగలిగారు అనేదానికి ఎంత దీవెనో, ఆయన సేవకునికి ఆయన సేవ వివరమునకు అవసరమునకు ఇచ్చిన వారు కూడా అదే దీవెన. చూడండి, ఇక్కడ మేలు పొందినటువంటి వారు, వాక్యము చేత దీవించబడినటువంటి వారు, ఆయన చేత ఆకర్షించబడినటువంటి వారు తమ ఆస్తిని లెక్క చేయలేదు, కానీ తమకు ఇవ్వబడిన అవకాశాన్ని వదులుకోలేదు. పరిచర్యలో భాగం కలిపే అవకాశం వచ్చినప్పుడు వారు వెనకడిగేయలేదు, తమకున్న దానిని ఇవ్వటానికి ముందుకొచ్చారు. అందుకే యేసు ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళగలిగాడంటే ఆయనకు ఎంతటి సహకారం పరిచర్యలో వీళ్ళిచ్చారో చూడండి. పరిచర్య దేవుని యొక్క అద్భుతమైన కృపావరం. మనకు దేవుని పరిచర్యలో మనం భాగస్థులం అవటం ఎంత గొప్ప ఆశీర్వాదం.
ప్రభు ఇక్కడ స్పష్టంగా రాయించారు. సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్య సువార్త ఆయన ప్రతి గ్రామానికి ప్రకటిస్తున్నాడు. యాజకులు ఉన్నారులే మనకెందుకులే అని ఆయన కామ్గా వెళ్ళిపోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రధానంగా సువార్తపై ఆయన ఫోకస్ ఉన్నట్లుగా చూస్తాం. ఇక ఈ అద్భుతాలు అంటారా, స్వస్థతలు అంటారా, ఈ మిరాకిల్స్, ఇవన్నీ కూడా వాక్యాన్ని బలపరుస్తూ చేస్తూ పోయిన కార్యాలే తప్ప అద్భుతాల కొరకు వాక్యం చెప్పలేదు యేసయ్య. వాక్యం స్థిరపరచడానికి అద్భుతాలు చేశాడు. ఈ రాత్రికాలం గుర్తిరగండి, యేసు పరిష్కారంలో ఎన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి, ఎప్పుడు మేము వాటిని ఎక్స్పోజ్ చేయలేదు. ప్రభువుకు మహిమ రావాలి, ప్రభువును మీరు వెంబడించాలి తప్ప ఈ ప్రోగ్రాంలో మేము ఇట్లా చేసాం, మాకు ఇట్లా అయింది, ఇది కాదు సాక్ష్యం. యేసుతో నీ సంబంధం ఏంటి, అది కావలసిన సాక్ష్యం. నీకు ప్రభువుకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, సంబంధం ఏంటి, ఆ రిలేషన్షిప్ రెస్టోర్ అయ్యిందా, దానిపై మీరు దృష్టి ఉంచాలనేది మా ప్రధాన భావం. 4వ వచనం, బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల మధ్యన పడెను. ముండ్ల పొదలు వాటిని మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను అనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. దీని అర్థం ఏంటి? అందరికీ చెవులు ఉన్నాయి, అందరూ వింటున్నారు. మరి వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. వినుట, విని గ్రహించి అంగీకరించుట అంటే విని అంటే విధేయతతో కూడిన హృదయము కలిగిన వారు ఇట్టి సంగతులను అంగీకరించుదురుగాక అనే సందేశం ఇందులో కనిపిస్తోంది. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా ఆయన, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుతున్నాయి. ఈ ఉపమాన భావం ఏమిటనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారు వేరు లేనందున కొంచెము కాలం నమ్మి శోధన కాలమును తొలగిపోతారు. ముండ్ల తొప్పలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. విత్తువాని ఉపమానంలో మొలకెత్తటం ఒక్కటే ప్రాధాన్యంగా చెప్పలేదు. మొలకెత్తిన విత్తనం ఫలించటంతో ముగించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావళిని అని ప్రభు చెబుతూ మీరు ఫలించినట్లును మీ ఫలము నిలిచి ఉండునట్లును అనే పదం ఆయన మాట్లాడాడు. కనుక మీరు ఫలించాలి అనగా మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. నా యందు అంటుకట్టబడిన వాడే ఫలిస్తాడు. ఫలింపని పత్తి తీగ వేరు చేయబడి అగ్నిలో వేయబడుతుంది. ఈ మాటలన్నీ అర్థం ఏంటి? ప్రభువు యొద్దకు వచ్చి ఆయన అంగీకరించినటువంటి జీవితాలు యేసుక్రీస్తు ప్రభువును పోలి ఫలిస్తూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారు లోకానికి వెర్రితనంగా ఉంటారు. డబ్బు సంపాదనలో లోకమున్నట్లుగా ఉండరు, పేరు సంపాదనలో లోకమున్నట్లుగా ఉండరు, కీర్తిని కాపాడుకున్నటంలో లోకమున్నట్లుగా ఉండరు, మనుషులకు భయపడరు, మనుషులపై ఆధారపడి జీవించరు. ఇవన్నీ లోకానికి భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ ఫలించిన అనుభవంలో మనం నేర్చుకోగలుగుతాం. యేసునొద్దకు వచ్చినటువంటి వారి జీవితాల్లో యేసు వాక్యము చేత కలిగేటువంటి రూపాంతరం, అనేకమైన దైవిక లక్షణాల స్థాపన ఈ లోకంలో సాక్షార్థమై జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఎవడునో దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు,
మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీప స్తంభము మీద దానిని పెడతాడు. తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియచేయబడకయు బయలు పడకయు ఉండు మరుగైనది ఏదియూ లేదు. రహస్యమైంది ఏది లేదు, ప్రతిదీ తెలియపరచబడుతోంది అంటున్నాడు. చూడండి 16వ వచనం దగ్గర నుంచి మళ్ళా రేపటి వాక్య భాగంలో నేను ధ్యానం చేస్తాను, ఎందుకంటే సమయం మనకు ఇక్కడ పూర్తవుతుంది. ఇక్కడ వరకు మనం వాక్య భాగంలో చూచిన అంశం ప్రధానంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి సువార్త ప్రకటించటంలో సహాయపడినటువంటి కుటుంబంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషించటం విశేషం. పరిచర్యలో ప్రధాన పాత్ర, పోషణలో కూడా ప్రధాన పాత్ర యేసయ్య విషయంలో స్త్రీలు తీసుకున్నారు. ఈనాడు కూడా సంఘాల్లో అదే జరుగుతోంది. అధిక భాగం స్త్రీల యొక్క పాత్రే కనిపిస్తోంది. ఆ తదుపరి విత్తువాని యొక్క ఉపమానంలో యోగ్యమైన మనసుతో వాక్యమును అనుసరించి ఫలించేటట్లుగా మనం సిద్ధపడాలనేటువంటిది మనం నేర్చుకోవాలి. విత్తనంలో తేడా లేదు, మొలకెత్తుతున్న నేలలో తేడా. వాక్యములో ఏ తేడా లేదు. ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని రీప్రొడ్యూస్ చేసేటట్లుగా దాని కొరకు ఫలించటం అనేది విశ్వాస యొక్క అంతరంగములో ఉన్న విరిగి నలిగిన అనుభవాన్ని బట్టి వస్తుంది. కనుక అట్టి గొప్ప అనుభవం మీ జీవితాల్లో రావాలని మేము కోరుతున్నాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసు దివ్య నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక, ఆమేన్.